ఈ కార్యక్రమం జరుగుతున్నందున మొదటగా సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయురాలు సరితా మేడం గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. శంకర్ నాయక్ సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. చందు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. Okay, next. Shashwini from 4th class. Good afternoon everyone. I would like to sincerely thanks to CS Foundation visiting our school and taking for time and providing bottles. Good afternoon everyone. A huge thank you to CS Foundation for these bottles help us reduce plastic waste. ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం భాగంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. మీరందరూ నేను చూశాను దేవరకొండ నియోజకవర్గంలోని ప్రైమరీ స్కూల్లో ఇంత బాగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం విద్యార్థులు అసలు నేను చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఇక్కడ కూడా మీరు చూడలేదు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా వాళ్ళ సపోర్ట్ చేస్తూ మీ స్కూల్ ఎంత దూరమైనా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత మోటివేషన్ నేను ఏదో వదలలేదు. నేను దేవరకొండ నియోజకవర్గంలో ఇంతవరకు మా సిఎస్ ఫౌండేషన్ తరఫున మా సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి కిరణ్ అంటే మేము ఫౌండేషన్ సభ్యులుగా మేము తిరుగుతున్నాం కానీ ఒక ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఒక స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఈరోజు ప్రైవేటీకరణ అనేది తీసేయడానికి ఇక్కడ నుంచే మొదలవుతుందని చెప్పేసి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా నాకు ఇంత సంతోషంగా అనిపించలేదు. ఇక్కడ ఫస్ట్ క్లాసునే వాళ్ళు సెకండ్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉంటుందో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు సెకండ్ క్లాస్లో మాట్లాడే విధంగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఇదే విధంగా ముందుకు పోయి ఇదే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళ జీతాలు తీసుకొని వచ్చి బడికి వచ్చి వాళ్ళు టైం చేసుకొని హాజరు చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్క టీచర్ కూడా కష్టపడి ఇలా ఇప్పుడు మాదాపురం గుడిపల్లి ఉమ్మడి పియపల్లి మండలం మాదాపురం గ్రామంలో ఈరోజు ఉపాధ్యాయులు ఎంతో గర్వపడుతున్నారు. ఎంతో అసలు వాడిని ఎంత అభినందించినా కూడా తక్కువే. ఈరోజు మారుమూల గ్రామం అయినటువంటి మాదాపురం గ్రామంలో ఫస్ట్ క్లాస్ విద్యార్థులతో పాటు నేను మాట్లాడలేకపోయినా అసలు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు ఇంత చక్కగా చేసినందుకు ఈ యొక్క ఉపాధ్యాయురాలకు ఇద్దరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఇదే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఇదే విధంగా జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సర్పంచ్ పొలిటికల్ వాళ్ళు ఎవరున్నా సరే కానీ పిల్లల మీద విద్యార్థుల మీద ఎటువంటి ప్రభావం చూపించద్దు. ఏదన్నా స్కూల్కు ఏదైనా ఉపయోగపడే విధంగా ఇప్పుడు సిఎస్ ఫౌండేషన్ ఏదైతే ఉపయోగపడే విషయాలు ఎలా చేస్తున్నారో దేవరకొండ నియోజకవర్గంలో అదే విధంగా మీ స్కూల్ ముందుకు నడపడానికి స్కూల్ చిన్నగా ఉంది కదా, ఇంకా స్కూల్ పెద్దగా కావాలని ఒక ఆకాంక్షతో మీరు స్కూల్ పెద్దగా కూడా చేయించాలని ఉన్నటువంటి ఈ పీరియడ్లో మీరు ఖచ్చితంగా ఇంకో స్కూల్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సిఎస్ ఫౌండేషన్ అంటే ఛాలెంజ్ ఫర్ సక్సెస్. ఛాలెంజ్తో చదవాలి, సక్సెస్తో ముందుకు పోవాలి. మీరు అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఛాలెంజ్తో చదువుతారు, నాకు కనిపిస్తుంది. ఛాలెంజ్తో చదువుతారు చిన్నపిల్లలైనా, నాకు కనిపిస్తుంది. అదే విధంగా ఉన్నత స్థాయిలో నెక్స్ట్ తరగతి కూడా ఉన్నత స్థాయిలో కూడా అదే విధంగా వెళ్ళి
సక్సెస్ సాధించాలి మీరు. ఓకేనా? నేను ఈరోజు తెలుసుకున్నాను మీ గురించి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్కూల్కి వచ్చి పిల్లలని మోటివేట్ చేయడానికి, బాటిల్స్ పంపిణీ చేయడం, ఇంకా అన్ని స్కూళ్ళలో మీరు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారనే విషయం తెలిసి చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అంటే యాక్చువల్గా మాది జస్నేమలిపురం స్కూల్ అయితే ఇక్కడ మేడం చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి రమ్మని చాలా అడిగితే వచ్చాను. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను, బికాజ్ ఇదంతా మేడం. ఓకే, నేను ఈ ఇయరే వచ్చాను ఇక్కడికి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పనిచేయడం. అండ్ థ్యాంక్స్ అండి మీకు. ఫౌండేషన్ గోలిగిరి గారిని స్వాగతిస్తూ నమస్కారం. ఒక్క నిమిషం దీన్ని కూడా ఒక హామీ ఇవ్వండి మేడం. మీ సర్పంచ్ పీరియడ్ ఉన్నారు కదా, మన స్కూల్ ఇలాంటి చిన్న చిన్న విద్యార్థులని మరి అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులని, ఆయమ్మలని అందరినీ కూడా కలిసి విద్యా వ్యవస్థలో అంగన్వాడీ యొక్క ప్రత్యేకత ఏంటనే ఉద్దేశంతో నేను అలా కష్టపడుతూ పురిటి నొప్పులతోనే పురుడోసుకున్నప్పటి నుంచి అక్షరాభ్యాసం దగ్గర వరకు అంగన్వాడీ ఉపాధ్యాయులకి కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ అంగన్వాడీ ఉపాధ్యాయులను మరి అంగన్వాడీ విద్యార్థులకు ముక్కులు మూతులు తోచేటువంటి ఇలాంటి ఆయమ్మలను అక్కడ వాళ్ళ యొక్క విధులను గుర్తు చేస్తూ, వీరి యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ, సావిత్రిబాయి పూలే పుట్టిన రోజున అంగన్వాడీ టీచర్లకు నేను సావిత్రిబాయి పూలే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామానికి మొట్టమొదటిగా సేవలు అందించింది అంగన్వాడీ టీచర్. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి చేదోడు వాదోడుగా ఏ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ ప్రజలలోకి వెళ్ళి ప్రజల యొక్క విశేషాలను, వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఆ సమాచారాన్ని మొత్తం సర్పంచ్ గారికి అప్పచెప్పేది మొత్తం కూడా అంగన్వాడీ టీచరే. అదేవిధంగా ఒక మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు అంగన్వాడీలో ఆమె జైన్ అయితే ఆ గర్భిణి నుంచి డెలివరీ అయ్యి ఆ పుట్టిన బిడ్డకు అక్షరాభ్యాసం చేసేంత వరకు గర్భిణికి పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా పుట్టిన బిడ్డకు కూడా పౌష్టికాహారం ఇచ్చుకుంటూ అక్షరాభ్యాసం చేపించేంత వరకు అంగన్వాడీ టీచర్దే బాధ్యత. కాబట్టి ఆ టీచర్ని మనము సావిత్రిబాయి పూలే వారసులను ఉంచుకొని సావిత్రిబాయి పూలే యొక్క అవార్డుని మనం వాళ్ళకు ప్రదానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ఊరిలో కూడా ఇద్దరు టీచర్లు పనిచేస్తారు. ఆ ఇద్దరు టీచర్ల కూడా నేను గుడిపల్లిలోని రైతు వేదికలో వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఆ తర్వాత మీ బాల్యం ప్రారంభమైంది. అప్పుడు ప్రైమరీ స్కూల్కు మీరు వచ్చారు. ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మిమ్మల్ని క్రమశిక్షణగా మీకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ, మీకు సభ్యత సంస్కారం నేర్పిస్తూ ఈరోజు భావిస్తున్నారు. చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తెలుగు మాత్రమే ఉంటుంది. బయటికి వెళ్తే ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. బయట ఉద్యోగాలకు వెళ్తే ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత చాలా అవసరం అవుతుందని చెప్పి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భావిస్తూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు కూడా స్కూల్ వెళ్ళి మాట్లాడి వాళ్ళ కొంచెం ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఆ విద్యార్థులని సుదూర ప్రదేశాలకు పంపించి చదివించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ మనకు ఒక విద్యా వ్యవస్థ అనేది ఉంది. ఆ విద్యా వ్యవస్థలో మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళు వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ ద్వారానే మన పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దగలుగుతాం అనే భావనతో ఇక్కడ పంపించడం అనేది హర్షించదగ్గ విషయం. అదే మాదిరిగా వాళ్ళు ఎప్పుడైతే పంపించిన పిల్లలకు నాకెందుకు నేను అనుకోకుండా టీచర్ ఇందాక నేను అడిగిన మేడం నల్గొండ నుంచి రోజు అప్పటి నుంచి చేస్తుందంట. వాస్తవానికి ఒక మహిళ ఆమెకు రావడానికి పోవడానికి చాలా వ్యయప్రయాసకు కారణమవుతుంది. అయినప్పటికీ కూడా తన బాధ్యత ఏంటి, ఇలాంటి చిన్న పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాదే బాధ్యత. కాబట్టి నేను ఎలాగ కష్టపడ్డా పర్వాలేదు, నా పిల్లల భవిష్యత్తు నేను పునాది వేయాలనే ఉద్దేశంతో చక్కగా ఈ ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ కూడా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతాయుతంగా ఆ పిల్లలకు ఇప్పటి నుంచి ఇంగ్లీష్ అనేది నేర్పించడం జరుగుతుంది. నిజంగా మేడం మేము చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఉపాధ్యాయులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి తన జీతం మీద తను తీసుకునే వాళ్ళు ఉంటారు.
కానీ మీరు ఒక మహిళ అయినప్పటికీ కూడా వ్యయ ప్రయాసాలకు లోనై ఈ పిల్లల భవిష్యత్తు నాదే అనే ఒక వాళ్ళకు హామీ ఇస్తూ మీరు ఎంత రిస్క్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఈ రోజు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడించగలుగుతున్నారు. నాకు ఒక 10 రోజుల కిందనో ఎప్పుడో మనం ఒక కార్యక్రమం చేసినట్టు ఇక్కడ మీరు ఆ కార్యక్రమాన్ని నాకు ఒక మేడం నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి సార్ ఇట్లా మేము పలానా వాళ్ళు మాట్లాడుతున్నాం మమ్మల్ని గుర్తుపట్టేదా అంటే నేను ఎందుకంటే ఎన్నో స్కూల్ తిరుగుతుంటా. సరే మేడం అంటే కానీ ఆ మేడం గుర్తించలేదు వాస్తవానికి. ఆ మేడం ఎవరో కాదు క్లాస్మేట్ ఏమో. నేను ఇట్లా పలానా అని చెప్పింది. అరే మీరు అది చెప్పమన్నా అన్న తర్వాత ఈ విషయం చెప్పింది. పలానా మాదాపూర్ స్కూల్కి వెళ్ళిన మేము మీ ఆశయాలకు అక్కడ పునాదులు పడుతున్నాయి, మీ ఆశయాలకు అక్కడ ఊపిరి పోస్తున్నారు, మీరు అక్కడికి ఇమ్మీడియట్లీ వెళ్ళండి. అక్కడ ఉన్న పిల్లలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్న ఒక ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉందో మీలాంటి వాళ్ళ సహాయం కోసం చేయుత కోసం ఎదురు చూస్తుంది. మీరు వెళ్ళండి ఇమీడియట్లీ ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా అని చెప్పి ఆ మేడం నాకు చెప్పడం జరిగింది. నేను నిజంగా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే గతంలో కూడా మేడం చూసా నేను. ఆ రోజు అంగన్వాడీలో పలకపాడకు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మేడం కూడా వచ్చింది. కానీ ఇంత డెప్త్గా నేను కార్యక్రమం మీద వచ్చినాను కాబట్టి మేడం ప్రత్యేకంగా నేను కలిసి తెలుసుకోలేకపోయినా. నాకు అప్పుడు బాధ కలిగింది. అప్పుడున్న మేడమే ఉందా అక్కడ అంటే ఆ మేడమే ఉందని చెప్పారు. అదే మేడం నేను కలిసిన కనీసం నేను ఒక 10 నిమిషాలు మేడంతో ఆ రోజు మాట్లాడితే సరిపోయేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా నేను కొంచెం చేయుతనిద్దును వాళ్ళకి అని అన్నా. అయినా కూడా లేట్గా వచ్చినప్పటికీ కూడా మేడం మీరు ఒక చిన్న కోరిక కోరుకోరు, ఒక సౌండ్ సిస్టమ్ కావాలని కోరుకోరు. నాకు బాధ కలిగింది. ఆ సౌండ్ సిస్టమ్ కోసం మీరు ఎక్కడెక్కడో అందరినీ కనుక్కొని అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని చేపించడం అనేది చాలా ఇబ్బంది కలిగింది. నా దగ్గర ఆల్రెడీ మాకు కిట్ ఉంటుంది కాబట్టి మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం మేడం. అలాగే కాకుండా నేనే కాదు నాలాంటి ఫౌండేషన్స్ నిర్వహించే వాళ్ళు గ్రామస్తులైనా ఉండొచ్చు, బయట నుంచి అయినా ఉండొచ్చు, మన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం, వాళ్ళ చదువు సంక్షేమం చేయడం కోసం వచ్చిన వాళ్ళకు మీకు కూడా నేను ఒక మీరు ఏదైతే మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం సౌండ్ సిస్టమ్ అడిగారు, మీరు అడగలే కానీ నాకు బయట నుంచి చెప్పారు. ఇలాంటిది ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు డాన్సులు చేసుకుంటూ మరింత మంది ఆ స్కూల్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మీరు ఆటలు ఆడతారా, పాటలు పాడతారా? మరి మీకు సౌండ్ ఉండాలని ఉండాలి కదా. మీరు మంచిగా ఆడతా మంచిగా పాడతా నాకు ఒక ప్రామిస్ చేస్తే నేను మీకు ఒక సౌండ్ సిస్టమ్ తొందరలోనే మన సర్పంచ్ గారి చేతుల మీదుగా మీకు ఇక్కడ అందజేస్తాను. మీరు పాడతారు ఆడతారని నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఏ వసతులు లేనప్పటికీ కూడా ఇంత చక్కగా మీరు చాలా ఇబ్బంది ఏమొస్తుంది, ఏం రాదు. చదువు కొంటాం, చదువు కోము. ప్రైవేటు బడులలో చదువు కొంటాం పైసలు పెట్టి, చదువు కోము, చదువు నేర్చుకోము. ఇక్కడ మీరు వాటర్ ఏ బాటిల్లో నేర్చుకుంటారు? మరి ఎందుకు వాడుతున్నామ్మా? వాడొద్దు కదా. ఎందుకు వాడుతున్నారు? మన దగ్గర డబ్బులు లేక తక్కువ డబ్బులకు దొరుకుతుంది కాబట్టి వాడుతున్నాం. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతుంది. అంతేకాకుండా మన పక్కన ఒక కిరాణా షాప్ ఉంది, మన ఇంటి పక్కన ఉందా లేదా? మన ఇంటి పక్కన ఉంది కదా. ఆ కిరాణా షాప్ దగ్గర మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన అమ్మ నాన్న థమ్స్ అప్, స్ప్రైట్, మజా, లింకా, 7 అప్ ఇంకా ఉంటాయి కదా. ఇవి తెచ్చి ఒక థమ్స్ అప్ బాటిల్ మనకి ఇష్టం అని చెప్పి థమ్స్ అప్ బాటిల్ తెచ్చి పెట్టినప్పుడు అలా కూడా థమ్స్ అప్ అంతా అందరం తాగుతున్నాం. మిగిలిన బాటిల్ ఏం చేస్తున్నాం? వాడుతున్నాం. మరి అది ఫ్రీగా వచ్చింది కాబట్టి వాడినాం, అవునా? అందుకు ఆ ఫ్రీగా వచ్చింది కూడా మీరు వాడకూడదు అని మీకు తెలియజెప్పడం కోసం నాకు డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఒక బాటిల్ కొంటే 200 రూపాయలు, 220 రూపాయలు అవుతుంది. అన్ని డబ్బులు ఎవరు పెట్టలేరు. అయినప్పటికీ కూడా ఈ పేద విద్యార్థులు, మట్టిలో మాణిక్యాలు లాంటి విద్యార్థులకు అనారోగ్యం కలగకూడదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగి అనారోగ్యం పాలు కాకూడదు. వీళ్ళ ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత నాకుంది. దానిలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలి అనే ఉద్దేశంతో నేను నా వంతుగా మీకు ఈ యొక్క బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తావు టీచర్?
పిల్లలకి చదువు చెప్తావా? ఇంకేం చెప్తావు పిల్లలకు అలవాట్లు చదువుతో పాటు? ఇంకా ఆటలు పాటలు నేర్పవా? వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క